ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పట్టమాల్ ఇన్ వెల్కి స్వాగతం అండి. లాస్ట్ టైం నేను 7th క్లాసు లెసన్ ప్లాన్ నోట్స్ పోస్ట్ చేశాను కదండి. సో ఆ వీడియో చేసినప్పుడు కొంతమంది మిత్రులు ఫోన్ చేసి అడిగారు, మేడం ఇదే విధంగా 10th క్లాస్ కూడా చెప్పండి అని. అయితే నేను స్టార్టింగ్లోనే 10th క్లాసు న్యూ మోడల్ లెసన్ ప్లాన్ పెట్టాను. అయితే అది ట్రైనింగ్కి అటెండ్ అవ్వక ముందు చేసినటువంటి వీడియో. ఓకే, సో దానికి ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత చేసినటువంటి 7th క్లాస్కి కొంచెం తేడాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి 10th చేయండి మేడం అన్నారు. సో నేను సేమ్ లెసన్ కాకుండా సెకండ్ లెసన్ ఈద్గా ఉంది కదా, సో ఈద్గా లెసన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తూ చెప్తానండి ఎక్కడెక్కడ మనము ఏమేమి ఎలా రాసుకోవచ్చు అని. ఓకే, సో దట్ మీకు చాలా ఈజీ అవుతుంది. ఒక్కసారి ఈ మెథడ్ ఒకటి తెలుసుకుంటే చాలు. అంటే ఏ కాలమ్స్ ఉంటాయి, తర్వాత ఏ స్టెప్ రాయాలి అనేది అదొక్కటి తెలుసుకుంటే చాలు. అదర్వైజ్ ఈ లెసన్ ప్లాన్ రాయడము అంటే న్యూ మోడల్లో లెసన్ ప్లాన్ రాయడం అనేది చాలా చాలా ఈజీ అండి. గతంలో మనం రాసేవాళ్ళం కదా పాతది, సో దానికంటే ఇది చాలా 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 ఈజీ అని చెప్పొచ్చు. ఓకే, చాలా బాగుంది నాకైతే. అందుకని ఒక్కసారి మనం చూసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఇంకా మనం కాపీ కొట్టాల్సిన అవసరమే లేదు. మన లెసన్ ప్లాన్ని మనమే ఈజీగా రాసుకోవచ్చు. ఎలాగన్నది నేను ప్రతి పాయింట్ కూడా మీకు చెప్పుకుంటూ వస్తాను. పార్ట్ యోజన అనేది మనం 2 పార్ట్స్గా విభజించుకోవాలి. ఫస్ట్ పార్ట్లో మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే పాఠ్య యోజన, అధ్యాపక కా నాము, తర్వాత పాఠశాల కా నాము, విషయీ కక్ష. ఓకే, సో ఇవి ఇటు అటు మనం చూసుకొని రాసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ కాలమ్స్ వచ్చేసి పాఠ్ కా నాము, విషయీ, ఆవశ్యక కాలాంశ, తర్వాత ఇక్కడ డేట్ ఉంటుంది, మెన్షన్ చేయాలి అన్నారు కదా. సో ఆ డేటు నేనైతే మెన్షన్ చేయడం లేదు. డేటు మీరు ఇక్కడ డేట్ ఇచ్చేసుకోండి, ఏ డేట్ నుంచి ఏ డేట్కు చెప్తున్నారు అనేది. ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ ఒక పీరియడ్ ఉంది కదా, ఒకటే డేట్ వేస్తే సరిపోతుందా అంటే, బట్ అది ఎట్లా వేయాలి అంటే ఫ్రమ్ టు రెండు కూడా సేమ్ డేట్సే ఉండాలి. ఇక్కడ నేను 3 పీరియడ్లు ఇచ్చాను. ఫ్రమ్ వేరే ఉండాలి, టు వేరే ఉండాలి. అంటే డేట్స్ చేంజ్ అవ్వాలి, అది చూసుకోండి. తర్వాత ఇది కొయి విశేష జానకారి అంటే మనం ఏదైనా స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ అట్లాంటి పాయింట్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఓకే, ఈ కాలంలో వదిలిపెట్టేసేయండి. ఇక్కడ ఆవశ్యక సంసాధనం రాసుకోండి, తర్వాత ఇక్కడ టిప్పణి అని రాసుకోండి. బట్ ఇక్కడ మనకు ఈ కాలమ్స్ ఏమి ఈ పార్ట్లో అవసరం లేదు కాబట్టి నేను రాయలేదు. ఓకే, తర్వాత ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్ ఏది ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు వచ్చేసి ఇది థర్డ్ స్టెప్. ఏది పూర్వ అవధారణ కౌశల్. దీని గురించి మనం చెప్పుకున్నాం 7th క్లాస్ లెసన్ ప్లాన్ చెప్పినప్పుడు కదా. పూర్వ అవధారణ కౌశల్, కౌశల్ అంటే స్కిల్స్, పూర్వ అవధారణ అంటే ప్రయర్ కాన్సెప్ట్ అని ఇంగ్లీష్లో. ఓకే, సో ఈ పాఠానికి సంబంధించిన ప్రయర్ కాన్సెప్ట్ అంటే ముందు ఉండాల్సినటువంటి జ్ఞానం పిల్లవాడికి ఉందా లేదా. ఒకవేళ పిల్లలకి లేదు అని అంటే నేను నేర్పిస్తాను, ఈ జ్ఞానాన్ని వాడికి పరిచయం చేస్తాను అని చెప్పి, సో దానికి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ మనం రాసుకోవాలి. ఓకే, సో కహానీ విధాకి బారే మే జ్ఞాన్ దేనా అంటే ఇది ఈద్గా అనేది కథ కదా. సో కథను ఎలా రాయాలి అనేది మనము ఇక్కడ పరిచయం చేస్తాం. అలాగే ప్రేమ్చంద్జీకి సాహిత్య జీవన్ కా పరిచయదేనా, ఇది వాడికి ముందే పరిచయం ఉండదు కదా ప్రేమ్చంద్ గురించి. సో ఆ ప్రేమ్చంద్ గురించి నేను ఇక్కడ చెప్తాను పిల్లలకి అని రాసుకోవడం అంతే. తర్వాత బడోं के प्रति प्रेम और आदर भाव बनाए रखने की बात समझाना. సో ఆ విధమైనటువంటి ఇది. తర్వాత అపఠిత గద్యాంశకే జవాబ్ దేనే మే సక్షం బనానా, ఇది ఒకటి. తర్వాత ఇది అయిపోయాక ఇక్కడ చెప్పాను కదా పూర్వ జాంచే కానీ క్వశ్చన్స్ ఉండవు. ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు పిల్లవాడికి తెలిస్తే రాయాలి. ఒకవేళ తెలియదంటే ఆ విషయాలను నేను చెప్తాను అని రాయాలి, నేను నేర్పిస్తాను అని రాయాలి. ఓకే, నా గొంతంతా చాలా పాడైపోయిందండి, దానికి తోడు ఇన్ఫెక్షన్ ఒకటి. సో అందుకనే ఒకలాగా ఉంటుంది, ఏమనుకోకండి. ఓకే, సో తర్వాత సీక్నికి సంప్రాప్తియా నెక్స్ట్ స్టెప్. ఇది మనం ఏమనుకున్నాం, పార్ట్ యోజనని 2 పార్ట్స్ విభజించుకోవాలి అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ పార్ట్.
ఓకే, ఇప్పుడు చెప్పేదంతా ఫస్ట్ పార్టే. ఈ ఫస్ట్ పార్ట్లో ఈ పైన ఉండేదంతా ఫస్ట్ స్టెప్. ఈ తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది సెకండ్ స్టెప్. ఓకే, థర్డ్ స్టెప్ వచ్చేసి పూర్వ అవధారణ కౌశల్. ఓకే, తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి సీక్నికి సంప్రాప్తియ, అంటే లెర్నింగ్ అవుట్కమ్స్, ఎల్ఓసి అంటాం కదా. సో అది అంటే ఈ పాఠం ద్వారా పిల్లలు ఏ ఏ విషయాలను నేర్చుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ పైన మనము శిక్షణ అధిగం ప్రక్రియ అని కూడా రాస్తాం. ఓకే, సో అట్లా రాసినా పర్వాలేదు. ఒకవేళ అది రాయకున్నా సీక్నేకి సంప్రాప్తియాలో ఆ కాలమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, శిక్షణ అధిగం ప్రక్రియలో ఏముంటాయి మనకు అంటే అర్థగ్రాహ్యత ప్రతిక్రియ ఉంటుంది, అభివ్యక్తి సృజనాత్మకత ఉంటుంది కదా, ఉద్దేశం ఉంటుంది, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి కదా. అవన్నీ మనము మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ కాలంలో వదిలేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత సీక్నికి సంప్రాప్తి అన్నాం కదా, దీంట్లో అర్థగ్రాహిత ఆర్ ప్రతిక్రియ ఇక్కడ వచ్చింది చూడండి. అభివ్యక్తి సృజనాత్మకత. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనకు పాఠంలోనే ఉంటాయండి. ఇక్కడ మీకు పుస్తకం చూపిస్తాను నేను. పాఠంలో మనకు ఏమేమి సోపానాలు ఉన్నాయో, ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, పాఠం స్టార్ట్ చేసిన వెంటనే ఉన్ముఖీకరణ వస్తుంది మనకి కదా. ఆ ఉన్ముఖీకరణకి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఉంటాయి. ఓకే, సో అదే ఇక్కడ రాశా. ఉన్ముఖీకరణ తర్వాత ఉద్దేశం ఉంది ఇక్కడ చూసారా, ఉద్దేశం, మళ్ళీ ఇక్కడ ఉద్దేశం. ఓకే, తర్వాత ఇక్కడ విధ విశేష్ ఉంది కదా, సో ఇక్కడ కూడా విధ విశేష్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కవి పరిచయం ఉంది కదా, సో ఇక్కడ కూడా కవి పరిచయ్. తర్వాత ఏంటి, కవి పరిచయ తర్వాత అంటే సరే ఇక్కడ విషయ వస్తువు ఉంది కదా, సో ఆ విషయ వస్తువుని ఇక్కడ చూపించా. ఓకే, సో విషయ వస్తువు అంటే పాఠం ఇదంతా చెప్పేస్తాం కదా. చెప్పేశాక ఇక్కడ నెక్స్ట్ ఏముంటుంది మనకి, అర్థగ్రాహ్యత ప్రతిక్రియ ఉంటుంది కదా. సో ఈ అర్థగ్రాహ్యత ఆర్ ప్రతిక్రియ. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, అభివ్యక్తి సృజనాత్మకత. సో అభివ్యక్తి సృజనాత్మకత. ఆ తర్వాత ఏంటి, భాషకి బాత్ కదా, సో భాషకి బాత్. ఇలా ఒక్కొక్క దానికి మనము పీరియడ్స్ కేటాయించుకుంటూ రావాలి ఈ ఫస్ట్ పార్ట్లో సెకండ్ స్టెప్లో. ఓకే, సో దీన్ని బట్టి మనం చెప్పుకుంటూ పోతాం. ఓకే రైట్, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ అభివ్యక్తి సృజనాత్మకత, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకు ఉండేది, అభివ్యక్తి సృజనాత్మకత తర్వాత భాషకి బాత్ ఉంటుంది. ఇక్కడ చూడండి, భాషకి బాత్ కదా. సో వాటికి సంబంధించిన విషయాలు మనం ఏం నేర్పిస్తాము, भाषा से संबंधित भिन्न अंशों पर चर्चा कर सकते हैं। छात्र अपनी भाषाओं की संरचना से हिंदी की समानता और अंतर को समझते हैं। व्याकरण के भिन्न अंशों को जान सकते हैं। అంటే వ్యాకరణలో రకరకాల అంశాలు ఉంటాయి కదా, అంటే సమాస్ కానివ్వండి, లేకపోతే సంధి కానివ్వండి, విలోమ శబ్దు, ప్రత్యయం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. తర్వాత విషయ ప్రవేశ్ ఇక్కడ ఉంది చూడండి, విషయ ప్రవేశ్ కదా, అంటే మనం పాఠంలోకి వెళుతున్నాం. ఈ విషయ ప్రవేశంలో ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। इसका रूप हर भारतीय में समा हुआ है। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है కదా. సో ఇదే విషయ ప్రవేశ కింద నేను ఇచ్చాను. ఓకే, అదే ఆ మ్యాటర్ని ఇక్కడ రాశాను. మనం వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదండి, టెక్స్ట్ బుక్ ఉంటే అంతే. తర్వాత అనుభవ్ ఏవం విచార్, ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, మనము మోటివేషన్ క్వశ్చన్స్ వేస్తాం కదా. సో ఆ క్వశ్చన్స్ని ముందే రాసుకొని వెళ్ళడం అంతే. క్లాస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా రాసేసుకొని వెళ్ళడం. भारत में रहने वाले धर्म और जातियों के नाम बताइए। सो मुसलमानों का प्रमुख त्योहार कौन सा है? ईद के दिन मुसलमान नमाज पढ़ने कहाँ जाते हैं? పాఠానికి సంబంధించినటువంటి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తయారు చేసుకొని ఇక్కడ రాసేసుకోండి, సరిపోతుంది. రిఫ్లెక్షన్ అంటూ ఏముండదు ఇక్కడ, ఎందుకంటే ఇంకా మనం క్లాస్లోకి ఎంటర్ అవ్వలేదు, జస్ట్ క్వశ్చన్ రాసుకున్నాం కదా. వన్స్ మనం క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత రిఫ్లెక్షన్స్ వస్తాయి, ముందే రావు కదా. అందుకని ఇక్కడ కేవలం క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు.
ఓకే, ఇది ఒకలాంటి మోటివేషన్ క్వశ్చన్స్ అని అనుకోండి. అంతే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పార్ట్ అంతా అయిపోయింది. ఇది ఫస్ట్ పార్ట్ ఇది అనుకున్నాం కదా. సో పాఠ్య యోజనలో ఫస్ట్ పార్ట్ ఇదంతా. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి పూర్వ అవధారణ కౌశల్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి సీక్నికి సంప్రాప్తియ. ఇది సీక్నికి సంప్రాప్తియ అనేది ఏదైతే ఉందో అర్థగ్రాహ్యత, ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత, తర్వాత భాషాకి బాత్ ఇవన్నీ కూడా మనకు ఫోర్త్ స్టెప్లో వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లోకి మనము వచ్చేస్తున్నాం. ఇది సెకండ్ పార్ట్. అధ్యాపకకి కార్యం, సామూహిక కార్యం, వైయక్తిక కార్యం, తర్వాత ఆవశ్యక సంసాధన, లేకపోతే సామగ్రి అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అవే స్టెప్సే మనం ఏవైతే రాసుకున్నామో స్టార్టింగ్లో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా. ఉన్ముఖీకరణ, ఉద్దేశు, విధా విశేషు, కవి పరిచయ, విషయ వస్తు, అవే ప్రతి పాయింట్ అవే ఇక్కడ రిపీట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఉన్ముఖీకరణ. छात्रों से वाक्यों को पढ़ाएंगे. ఉన్ముఖీకరణలో మనకి ఏమున్నాయి అంటే ఈ వాక్యాలు ఉన్నాయి కదా, ఇవి చదివిస్తాం, ఈ పద్యం చదివిస్తాం. ఓకే, చదివించాక ఏం రాసానుది ఉన్ముఖీకరణ ప్రశ్నకి బారే మే బాతచీత్ కरेंगे. అంటే ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు కదా, ఈ ప్రశ్నల గురించి మనము మాట్లాడతాం పిల్లలతో, వాళ్ళ అభిప్రాయాలు కూడా వస్తాయి బయటికి. ఓకే, ఒక చర్చ జరుగుతుంది క్లాస్ రూమ్లో. ఈ ఉన్ముఖీకరణ చెప్తాము, దీన్ని చదివిస్తాము, పిల్లలు చదువుతారు, మనము చదువుతాము, తర్వాత ఇక్కడ ప్రశ్నలు వాళ్ళు చదువుతారు, మనము చదువుతాము. సో వీటిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది క్లాస్లో. ఆ తర్వాత ఉద్దేశం ఉంది కదా ఇక్కడ, ఈ ఉద్దేశం ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ ఉద్దేశం రాశాను కదా. छात्रों से पढ़ाएंगे, पाठ के उद्देश्य को बताएंगे. ఈ ఉద్దేశం ఏదైతే ఉందో ఇది పిల్లలతో చదివిస్తాము, ఈ ఉద్దేశాన్ని పిల్లలకు చెప్తాము అని చెప్పడం. छात्र उन पंक्तियों को पढ़ेंगे, पाठ के उद्देश्य को समझेंगे. అంతే, అదే ఇక్కడ. ఇంకా ఇక్కడ వైయక్తిక కార్యంలో ఏమి రావు ఇక్కడ ఈ కాలంలో, ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా, మళ్ళీ ప్రత్యేకించి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఈ భాగానికి సంబంధించి మాత్రమే అట్లాగా. తర్వాత నెక్స్ట్ మనం ఏంటి, విధా విశేష్ ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూడండి, విధా విశేష్. కహాని గురించి చెప్పడం, అంటే కహాని పద్ధతి ఉంటుంది కదా, ఎట్లా రాయాలి ఏంటి అనేది. సో పాఠ్య పుస్తక్ కి పంక్తియోं को पढ़ाएंगे, पाठ की कहानी विधा को स्पष्ट करेंगे. అంటే ఈ విధా విశేషలో ఉండేటువంటి వాక్యాలను పిల్లలతో చదివిస్తాము, దీనికి సంబంధించినటువంటి అర్థాన్ని పిల్లలకు తెలియచేస్తాం అని చెప్పడం. छात्र उन पंक्तियों को पढ़ेंगे, पाठ की कहानी विधा के बारे में समझेंगे. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏముంది ఇక్కడ, लेखक परिचय ఉంది కదా. पाठ्य पुस्तक की पंक्तियों को पढ़ाएंगे, प्रेमचंद्र जी का चित्र दिखाएंगे, प्रेमचंद्र जी के जीवन से संबंधी मुख्य बिंदुओं को बताएंगे అని ఇచ్చాను చూడండి. ఈ లేఖక పరిచయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చదువుతాము, వీటికి సంబంధించి అర్థం చెప్తాము పిల్లలకి. సో పిల్లలు కూడా వింటారు ఈ బొమ్మ చూపించేసి, లేదా మనం ఇలాగా అతికించేసుకో వింటాం కదా, సో ఇవైనా చూపించవచ్చు. లేదా ఒక చార్ట్ తీసుకెళ్ళామనుకోండి, ప్రేమచంద్రజీ యొక్క జీవిత విశేషాలను తెలిపేటువంటి ఒక చిన్న చార్ట్ ఒకటి తయారు చేసుకొని దాన్ని తీసుకుపోయినా ఇంకా బాగుంటుంది క్లాస్కి. సో నేను అవన్నీ తయారు చేసి పెట్టాను చార్ట్స్. ఒకరోజు ఆ చార్ట్స్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఓకే, ఆవశ్యక సామగ్రిలో ఏమిచ్చాను, లేఖక చిత్ర, పాఠ్యపుస్తక, శాంపట్, ఖడియా, జాడన్ కదా. సో అందుకని లేఖక యొక్క చిత్రాన్ని అతికించడం జరిగింది. అట్లాగే ఒక చిన్న బొమ్మ ఉంటే ఇక్కడ అతికించేశాను. ప్రేమ్చంద్ చాలా ఫేమస్ రైటర్ కదండి, హిందీ సాహిత్య జగాన్ని ఒక ఊపేశారు ఆయన కదా. సో ఆయన కథ కాబట్టి అందులో ఫేమస్ కథ ఇది. అందుకని మనకు నెట్లో చాలా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాటిని నేను ఏం చేస్తానంటే ఇలాగా ప్రింట్అవుట్స్ తీసుకొని ఇక్కడ అతికించాను. ఓకే, సో కవి పరిచయం అయిపోయిందా, ఎక్కడ దాకా వచ్చాం మనము, ఇంతవరకు ఉన్ముఖీకరణ అయిపోయింది, ఉద్దేశం అయిపోయింది, విధా విశేష అయిపోయింది, అలాగే లేఖక పరిచయం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనం ఎంటర్ అవ్వాల్సింది అంటే విషయ ప్రవేశ ద్వారా విషయ వస్తు, అంటే మనం పాఠం చెప్పడం మొదలవుతుంది.
छात्रों द्वारा वाचन, अध्यापक द्वारा आदर्श वाचन, कठिन शब्दों का निवारण, ప్రస్తుతీకరణ, సహాయక సామగ్రి का ఉపయోగం ఇవన్నీ కూడా మనం చేస్తాం. తర్వాత ఇది छात्र द्वारा अनुकरण वाचनों, कठिन शब्दों को रेखांकित करवाना, कठिन शब्दों का अर्थ छात्रों से शब्दकोश की सहायता से निकालना, छात्रों से वांछित सहायक सामग्री का प्रयोग और सामूहिक चर्चा के माध्यम से पाठ को आगे बढ़ाना. ఇది అన్నింటిలో కూడా వస్తుంది. ఇవి చాలా మటుకు అన్నింటిలో రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే. कहानी के मुख्य बिंदुओं को शामपट पर लिखना, उत्तम ढंग से कहानी का प्रस्तुतीकरण करना. ఇక్కడ ఏంటి, छात्र कठिन शब्दों को పాఠ్య పుస్తక మే और అభ్యాస్ పుస్తిక మే లిఖేగా. మనకు ఇచ్చినటువంటి మాడ్యూల్స్లో ఏముందంటే ఇది పాఠ్య పుస్తక మే లిఖేగా అని ఒకసారి ఇచ్చారు, ఆ తర్వాత అభ్యాస్ పుస్తిక మే లిఖేగా అని సపరేట్గా ఇచ్చారు. నేనేం చేశానంటే ఔర్ అని ఇది పెట్టేసి రెండు కలిపి ఒకటేసారి రాసేసాను అనమాట. ఇది కఠిన శబ్దం కా అర్థ్ కదా, పాఠ్య పుస్తకంలో అండర్లైన్ చేసి అక్కడే రాసేస్తాం, ఆ తర్వాత నోట్బుక్లో కూడా రాసుకుంటాం కదా. తర్వాత ఇదేంటి అంటే కహానీ సే సంబంధి ముఖ్య బిందువుకో అప్ని అభ్యాస్ పుస్తిక మే లిఖేగా. కథకు సంబంధించి మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, సో అవి వాళ్ళు నోట్ పుస్తకంలో రాసేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ ఏంటి, ప్రేమచంద్ర కా చిత్ర, ప్రేమచంద్రకి జీవన్ విశేషత से సంబంధించి చిత్ర చెప్పాను కదా, ఈయనకు సంబంధించి ఒక చార్ట్ కూడా తయారు చేశాను నేను అని. సో ఆ చార్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. తర్వాత ఇక్కడ బిగులు, గేందు, బిష్తి, చిమ్ట వీటికి సంబంధించినటువంటి చార్టు ఉన్నాయి నా దగ్గర. అయితే ఇక్కడ చిన్న బొమ్మలు ప్లేస్ లేదు అన్నిటిని అతికించడం కోసమని అవి ఒక చార్ట్లో అతికించేశారనమాట. ఓకే. ఇన్ని బొమ్మలు ఇక్కడ అతికించాలంటే సరిపోదు ప్లేసు. నాకు ప్రతి బొమ్మ కూడా ఇలాగా ఈ ఈ రేంజ్లో వచ్చిందనమాట. ఇంత ప్లేస్ కావాలి. సో నాకు బిగుల్కి, గేంద్కి, బిష్టికి ఇక్కడంతా సరిపోదు కదా చిమ్టాకి. అందుకే ఏం చేశాను, సో వాటన్నిటిని కూడా ఒక చార్ట్లో అతికించేసుకున్నాను. ఈ నోట్బుక్ అంత సైజు చార్ట్ ఒకటి తీసుకొని దాంట్లో అతికించాను. సో అది క్లాస్లో ప్రజెంట్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ అర్థగ్రాహ్యత పాఠం అయిపోయింది కదా. పాఠం చెప్పేశాక మనకు మిగిలిందేంటి, అర్థగ్రాహ్యత ప్రతిక్రియలోకి వచ్చేస్తాం కదా. సో ఆ అర్థగ్రాహ్యత ప్రతిక్రియ, ఈ అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో ఏమున్నాయి ఇక్కడ, ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే, చూడండి ప్రశ్నోంకే ఉత్తర్ రాసానా. అలాగే హాయ్ అనహి ఉందా, ఇక్కడ కూడా హాయ్ అనహి ఉంది చూడండి. ఇవే టాపిక్స్ని ఎత్తి రాశారు ఇక్కడ, అంతే ఇంకేమీ లేదండి. మనం చేయాల్సిందంతా టెక్స్ట్ బుక్ ముందు పెట్టేసుకుంటే టక్క టక్క టక్కడ రాసుకుంటూ వెళ్ళిపోవడమే, అస్సలు ఇబ్బంది లేదు మనకి. ఏంటంటే ఈ మధ్యలో రాసేటువంటి పాయింట్స్ ఉంటాయి కదా, ఇవి ఒక్కసారి చూసేసుకుంటే మిగతావి అన్నింటికి ఇవే ఫాలో అవ్వచ్చు మనం. ఓకే. కొంచెం మార్పులు చెరుపులు ఉంటాయి, పెద్ద మార్పులే ఉండవు. తర్వాత రిక్త్ స్థాన్ అన్నారు కదా, ఇక్కడ రిక్త్ స్థాన్ ఉంది కదా, సో ఆ రిక్త్ స్థాన్ అక్కడ రాశా. ఓకే. తర్వాత ఇక్కడ అపఠిత గద్యాంశ ఉంది, అవునా. అనుచ్ఛేద పడకర్ ప్రశ్నకి ఉత్తర్ దీజీ అన్నారు కదా, అపఠిత గద్యాంశ. సో ఇక్కడ కూడా రాశాను చూడండి, అపఠిత గద్యాంశకి జవాబు లిఖనా. అది ఆ తర్వాత అపఠిత గద్యాంశకు సంబంధించిన ప్రశ్నలేనండి ఇవి. మాతాపితాకి సేవ మే కౌన్ తత్పరత ఇవన్నీ కూడా. ఓకే. సో అందుకని ఇచ్చే ఇక్కడ ప్రత్యేక ప్రశ్నకు శాంపట్ పర్ లిఖనా, ప్రతి ప్రశ్నను కూడా శాంపట్ పైన అంటే బోర్డు పైన రాయటము, ప్రశ్నకు ఛాత్రం సే పడానా, పిల్లల్ని చదివించడం, ఛాత్రం సే సామూహిక రూప్ సే చర్చ, పిల్లలతో ఒక గ్రూప్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఛాత్ర ప్రశ్న పడేంగే అంటే ఇది సామూహిక కార్యలో వస్తుంది, సామూహిక చర్చ మే భాగ్ లేంగే. ఓకే. वैयक्तिक रूप से जवाब प्रस्तुत करने का प्रयास करेंगे అంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు నేను జవాబు చెప్తాను లేస్తుంటారు కదా, నేను ఆన్సర్ చెప్తాను అట్లాగనమాట. అంతమే నిష్కర్ష పర్ పహుంచేంగే, ఒక కంక్లూషన్కి రావడం. అప్ని పాఠ్యపుస్తకమే సహీ జవాబుకు లిఖేంగే, తమ పాఠ్యపుస్తకంలో కరెక్ట్ ఆన్సర్స్ రాసిస్తారు. ఓకే. లేదా నోట్బుక్లో రాసుకుంటారు. అక్కడ ప్లేస్ ఉంటే రాయించండి, లేదు ఇప్పుడు ఇక్కడ ఈ పాఠ్యపుస్తకాన్ని ఎందుకన్నానంటే ఈ హాయ్ అనహి ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడే రాసేస్తాం మనం కదా. ఈ రిక్తిస్థానం ఉంది ఇక్కడ రాసేస్తాం. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 క్వశ్చన్స్ కానివ్వండి, తర్వాత ఇట్లాంటి క్వశ్చన్స్ కానివ్వండి, వీటికి సంబంధించి
మనము నోట్బుక్లో రాసుకుంటే సరిపోతుంది. తర్వాత అభివ్యక్తి సృజనాత్మకత. నెక్స్ట్ ఏంటి మనకు ఇక్కడ ఉంది చూడండి, అభివ్యక్తి సృజనాత్మకత కదా. సో ఆ అభివ్యక్తి సృజనాత్మకతని ఇక్కడ రాశాను. ఓకే, సో దీంట్లో ఏమున్నాయి అభివ్యక్తి సృజనాత్మకతలో, కొంచెం ముందుకు తీసుకొస్తా ఇది. ఓకే, స్ట్రైట్. సో దీంట్లో ఏమున్నాయి అభివ్యక్తి సృజనాత్మకతలో అంటే, ఇదిగోండి, ఇన్ ప్రశ్నों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. అంటే ఇవి లఘు ప్రశ్న కదా, అందుకని ఇక్కడ చూడండి లఘు ప్రశ్న అని రాశా. తర్వాత ఇవి పెద్దగా ఉన్నాయి కదా సారాంశాత్మక ప్రశ్న, అందుకని ఇక్కడ ఏం రాసా సారాంశాత్మక ప్రశ్న. తర్వాత సృజనాత్మక ప్రశ్న, ఇందులోనే కొంత సొంతంగా రాసేటువంటి ప్రశ్నలు ఉంటాయి చూడండి, ఇవి రెండు అట్లాంటివి. సృజనాత్మక ప్రశ్న, విస్తృత జవాబు వాలే ప్రశ్న, కొంచెం పెద్దగా రాసేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ, అట్లాగనమాట అవి. తర్వాత ఇక్కడ ఏం రాసా ప్రత్యేక ప్రశ్నకు శాంపట్ పర్ లిఖనా, ప్రతి ప్రశ్నను కూడా బోర్డు పైన రాయాలి. ప్రశ్నకు ఛాత్రం సే పఢానా, ఆ ప్రశ్నలను పిల్లలతో చదివించాలి. छात्र प्रश्न पढ़ेंगे, सामूहिक चर्चा में भाग लेंगे, जवाब देने का प्रयास करेंगे, अंत में निष्कर्ष पर पहुंचेंगे. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చా अपनी पाठ्य पुस्तक और अभ्यास पुस्तिका में सही जवाबों को लिख लेंगे అని రాశా. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ కదా, అందుకని ఇక్కడ బహువచనంలో పెట్టా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వైయక్తిక కార్యం, అంటే పిల్లవాళ్ళు इंडिविजुअल చేసేటువంటి పనులు. छात्र अभिव्यक्ति सृजनात्मकता से संबंधी प्रश्नों के जवाब अपनी पाठ्य पुस्तक और अभ्यास पुस्तिका में सुंदर लिखावट में लिख लेगा. ఓకే, సో ఇక్కడ బొమ్మలు తీసానని చెప్పాను కదా నెట్లో, సో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాగా కలర్ ప్రింట్అవుట్ తీసుకొని అతికించాను. ఓకే, రైట్, ఇది అయిపోయిందా. నెక్స్ట్ స్టెప్ ఏంటి భాషకి బాత్. ఓకే, ఇక్కడ చూడండి భాషకి బాత్ పెట్టాను కదా, సూచనకి ఆన్సర్ బదల్నా, అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఏమి ఇచ్చినారు సూచన పడియే और उनके अनुसार कीजिए అని ఇచ్చారు కదా. సో అదే రాశా. ఏది ఫస్ట్ ఏమున్నాయి పర్యాయ పదాలు ఉన్నాయి కదా, ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయి చూడండి, అవే రాశా. పర్యాయ శబ్దు, విలోమ శబ్దు, వచన్ కదా. ఇక్కడ పర్యాయ శబ్దు ఉన్నాయి, తర్వాత విలోమ శబ్దు ఉన్నాయి, తర్వాత వచన్ ఉన్నాయి. సో అవే రాశా అంతే, వేరే ఎక్కడ మనము వెతుక్కోవాల్సిన అవసరమే లేదండి. టెక్స్ట్ బుక్ ముందు ఉంది అంటే మీరు లెసన్ ప్లాను ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మనకి ముందుకి, అంతే, అంత ఈజీ లెసన్ ప్లాన్ ఇది. తర్వాత प्रत्येक प्रश्न को श्यामपट्ट पर लिखना, शब्दों एवं वाक्यों को छात्रों से पढ़ाना, छात्रों से सामूहिक रूप में चर्चा. ఓకే, ఇది అన్నింటికీ ఉంటాయి చూడండి. ఓకే, తర్వాత ఇక్కడ छात्र सामूहिक कार्य ఉంది, छात्र प्रश्न पढ़ेंगे, सामूहिक चर्चा में भाग लेंगे, जवाब प्रस्तुत करने का प्रयास करेंगे, अंत में निष्कर्ष पर पहुंचेंगे, अपनी पाठ्य पुस्तक में और अभ्यास पुस्तिका में सही जवाबों को लिख लेंगे. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది చూడండి. छात्र प्रश्न पढ़ेंगे, सामूहिक चर्चा में भाग लेंगे, वैयक्तिक रूप से जवाब प्रस्तुत करने का प्रयास करेंगे, अंत में निष्कर्ष पर पहुंचेंगे, अपनी पाठ्य पुस्तक में सही जवाबों को लिखेंगे. సో సేమ్ అదే మ్యాటర్ కదా ఇక్కడ, అంతే. తర్వాత ఇక్కడ छात्र भाषा की बात से संबंधी जवाबों को अपनी पाठ्य पुस्तक और अभ्यास पुस्तिका में लिख लेगा. తర్వాత ఇక్కడ ఆవశ్యక సామగ్రిలు ఏమి రావాలి, పాఠ్యపుస్తకం, ఖడియా, జాడన్, శాంపట్. ఓకే, సో కొన్ని బొమ్మలు ఉంటే అతికించాను, ఇక్కడ ఏం రాయలేదు నేను, ఈ చిత్రాలు అతికిస్తున్నానని. నా దగ్గర ఉన్నాయి, పేజీకి ఒకట్లాగా అట్లా అతికించేసా. ఇక్కడ ఒకటి అయిపోయిందా. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ భాషకి బాత్ అంతా అయిపోయాక పిల్లలకు ఈ పాఠం అర్థమైందా లేదా అని తెలుసుకోవడం కోసం మనము కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు తయారు చేసుకోవాలి. ఒకవేళ మనం సొంతంగా తయారు చేసుకున్న పర్లేదు, లేదంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో మధ్యలో ఇచ్చింటారు చూడండి, ఇలాంటి ప్రశ్నలు తీసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. నేనేం రాశాను ఇక్కడ అంటే ప్రేమ్చంద్ జీకే బారే మే క్యా జాన్తే హై. ఓకే, రెండవది ఈద్ కే మేలే మే లड़कों ने क्या क्या खरीदे, ईद के दिन मौसम कैसा था. ఇది విషయ సంబంధి ప్రశ్న, చాలా చిన్న ప్రశ్నలు వేయాలి ఇక్కడ.
ఆ తర్వాత మస్తిష్క్ మంథన్ ప్రశ్న. ఇవి క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ అని మనకు ఇంగ్లీష్లో ఇచ్చింటారు. ఓకే, సో అవేది. మిఠాయిयों को देखकर हामिद के दिल में कैसे विचार आए? आप होते तो दादी के लिए क्या खरीदते? ఈ క్వశ్చన్స్ అనమాట. అంటే పిల్లలు సొంతంగా ఆలోచించి చెప్పగలిగేటువంటి ప్రశ్నలు. వాళ్ళ ఆలోచన శక్తికి పదును పెట్టేటువంటి ప్రశ్నలు. ఇక్కడ ఒక 2 రాసుకుంటే సరిపోతుంది. సో అవి రాసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆకలన్. ఆకలన్ అంటే తెలుసు కదా, అసెస్మెంట్. ప్రేమ్చంద్ జీ కే బారే మే అతిరిక్త జానకారీ ప్రాప్త్ కర్కే లిఖియే. అంటే ప్రేమ్చంద్ గురించి ఈ పాఠంలో ఇవ్వబడినటువంటి అంశాలు చాలానే ఉంటాయి కదా. సో ఆ అంశాలన్నింటినీ కూడా, అంటే పిల్లవాళ్ళ స్థాయిని బట్టి ఏ విషయాలు ఎంత మేరకు చెబితే సరిపోతుంది అని ఆలోచించుకొని ఆ విషయాలను సేకరించి ఒక చార్ట్ రూపంలో కానివ్వండి, లేదా ఒక నోట్స్ రూపంలో కానివ్వండి, వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇదండి ఈద్గా పాఠం యొక్క లెసన్ ప్లాను. ఓకే, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇదివరకే మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.